Audio Jungle. ఇక మెయిన్ కంటెంట్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ సింగపూర్ VPN ని ఆన్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ దగ్గర తక్కువ MS లో ఉన్న లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా బ్రేక్ వస్తుంది, నో ప్రాబ్లం, స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి CapCut ఆన్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని మీరు చేయాల్సి అనుకున్న ప్రాజెక్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మీకు చూపిద్దామని చెప్పేసి నేను లైబ్రరీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ అయితే తీసుకుంటున్నాను. ఇది 6 seconds అయితే ఉంటుందన్నమాట. ఇంకా HD క్వాలిటీ తోటి సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంక ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆడియో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆడియో మీద క్లిక్ అయిన తర్వాత సౌండ్స్ ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది పెట్టుకోవచ్చు. ఒకసారి వినండి. ఇంకా ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి AI మ్యూజిక్. ఇందులో మనం ప్రాంప్ట్ అనేది ఇస్తే ఇక్కడ మనకి వాళ్ళు జనరేట్ చేసిస్తారనమాట మీకు ఎలాంటి మ్యూజిక్ కావాలని చెప్పేసి. ఇక్కడ కాపీరైట్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఆ సాంగ్ మీకు కాపీరైట్ అవుతుందా లేదా అని చెప్పేసి యూట్యూబ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌండ్ ఎఫెక్ట్స్. ఇందులో ఈ సౌండ్స్ ఒకసారి విని మీకు అర్థమవుతుంది. అలా అవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు, వీడియో నుంచి ఆడియో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్. ఇలా రికార్డ్ చేసుకుని మాట్లాడుకున్నా మీరు వీడియో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్లో ఫస్ట్ ఇలా టెక్స్ట్ రాగానే టెంప్లెట్స్ చూపిస్తుంది. చాలా టెంప్లెట్స్ ఉంటాయండి, మీరు చూడాలే కానీ చాలా టెంప్లెట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా CapCutలో. అండ్ ఫాంట్స్ కూడా మీకు 100+ ఉన్నాయి. ఫాంట్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫాంట్స్ అయితే చూస్తున్నారుగా మీరే, ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి ఫాంట్స్ కూడా. అండ్ యానిమేషన్స్ ఉన్నాయి, స్ట్రోక్స్ ఉన్నాయి, మీకు ఎలా కావాలంటే అలా ఎఫెక్ట్స్ అనేవి చేసుకోవచ్చు. టెక్స్ట్లో కూడా ఉన్నాయి, చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టెక్స్ట్లో కూడా. ఇంకా యానిమేషన్స్కి వచ్చేస్తే చూడండి, యానిమేషన్స్లో కూడా కలర్స్ తోటి మనకి అవైలబుల్గా ఉన్నాయి చూడండి. ఇంకా టెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అండి. స్టిక్కర్స్లో కూడా మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి. సోషల్ మీడియాకి సంబంధించి అయితే లాట్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. యారోస్ కానీ, సబ్స్క్రిప్షన్స్ బటన్స్ కానీ, లైక్ బటన్ కానీ, షేర్ బటన్ కానీ, ఇలా చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్. వీడియోకి కావాల్సిన ఎఫెక్ట్స్ అనేవి చాలా ట్రెండింగ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎలా చేయాలో, ఎలా యూజ్ చేయాలో నేనైతే షార్ట్స్లో చెప్తాను, షార్ట్ రీల్స్లో. కొన్ని వ్లాగ్స్ కూడా చేస్తాను మీకు అర్థం కావటం కోసం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిల్టర్స్ అనమాట. వీడియోలో ఫిల్టర్స్ చేసుకోవచ్చు, ఫొటోస్ని కూడా మీరు ఫిల్టర్స్ చేసుకోవచ్చు. ఇందులో అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. వీడియో క్వాలిటీని కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట CapCutలో. నెక్స్ట్ వచ్చేసి ఓవర్లే. ఇది ఓవర్లే ఎలా చేయాలో నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను, మీరు అయితే తప్పకుండా చూడండి, మిస్ కావద్దు. అండ్ ఇక్కడ వచ్చేసి వీడియో క్వాలిటీ, రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్, నెక్స్ట్ కోడ్ రేట్, ఇవన్నీ హైలో పెట్టుకొని మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఇలా మీ అనే దాంట్లోకి వెళ్ళి ప్రొఫైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోండి, బిజినెస్ క్రియేటర్ మోడ్ అని ఉంటుంది. అది ఎప్పుడు ఆన్ చేసుకొనే పెట్టుకోండి మీరు ఓపెన్ చేసిన వెంటనే. నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్స్. ఇందులో చాలా అవైలబుల్గా ఉంటాయి టెంప్లెట్స్. ఇలా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు చాలా టెంప్లెట్స్ అనేవి వస్తాయి. మీరు కొన్ని వీడియోస్ సెలెక్ట్ చేసుకొని ఆ యూజ్ అనే టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే మీకు కన్ఫామ్గా అయితే సేమ్ యాస్టీస్గా ఆ రీల్ ఎలా ఉందో మీది కూడా అలానే క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఒక టెంప్లెట్ అయితే తీసుకున్నాను, జస్ట్ నేను షూట్ చేసిన ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. నేనేం ఎడిట్ చేయలేదు, అదే ఎడిట్ చేసింది టెంప్లెట్ యూస్ చేసుకొని. సో ఇలా కూడా మీరు టెంప్లెట్స్ యూస్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. ఇలా మీరు షార్ట్స్ రీల్స్ అయితే చేసుకోవచ్చు.
ఇప్పటిదాకా చెప్పినవన్నీ బేసిక్సేనండి. సో నెక్స్ట్ వీడియోలో అసలైన కంటెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ బేసిక్స్ మీకు అర్థమైతే తర్వాత మీరే ఫాస్ట్గా చేస్తారు. సో అందుకే బేసిక్స్ చెప్పాను. సో నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.